నిరర్థకులైపోవచ్చున్నా అంటే ఈ లోక జ్ఞానం అంతా కూడా నిరర్థకమైపోద్ది, అది నిలవదు. నిరర్థకులైపోవచ్చున్నా ఈ లోక అధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము. దేవుని జ్ఞానం మర్మమైంది, అది కొందరికి మాత్రమే తెలుస్తోంది, కొందరకు తెలియదు. పిల్లారా, యేసుప్రభుని విశ్వసించిన వారికి మాత్రమే, యేసుప్రభుని విశ్వసించి ఆయన ఆత్మను పొందిన వారికి మాత్రమే దేవుని జ్ఞానం మనకు తెలుస్తుంది. పిల్లారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ జ్ఞానం దేవుడు ఎవరికి ఇస్తూ ఉన్నారు అని వివరిస్తూ ఉన్నారు ఇక్కడ. జగతుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను. ఎవరి నిమిత్తం అండి ఇది నియమించింది? మహత్తరమైన దేవుని జ్ఞానాన్ని ఎవరి నిమిత్తం? మన మహిమ అన్నారు అక్కడ. దేవుడు మన మహిమ నిమిత్తము, దేవుడు మన మహిమ నిమిత్తం. దేవుడు మహిమాన్వితుడు. మనం వెళ్ళవలసిన రాజ్యం, దేవుడు స్థాపించే రాజ్యం మహిమ రాజ్యం. ఆ రాజ్యంలోనికి వెళ్ళటానికి దేవుని జ్ఞానం కావాలి. దేవుని జ్ఞానం లేకపోతే, ప్రభు జ్ఞానం లేకపోతే మహిమ రాజ్యంలోనికి మనం వెళ్ళలేం. దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళలేం. అందుకని దేవుడు మన మహిమ నిమిత్తము, దేవుడు మహిమాన్వితుడు కాబట్టి మనల్ని కూడా మహిమగా చేయాలనే ఉద్దేశంతో ఈ జ్ఞానాన్ని నియమించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందిగా? తర్వాత అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అధికారులు ఎవరైనా కావచ్చు, రాజులు కావచ్చు, మంత్రులు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు కావచ్చు, పేరు ప్రతిష్టలపై కలవారు కావచ్చు, వారెవరికి తెలియదని అంటున్నారు ఇక్కడ. అది లోకాధికారుల్లో ఎవరికి తెలియదు. తర్వాత అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.